పటిష్టం చేసుకుంటూ వస్తాము. ఈ 4.5 సంవత్సరాల టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి నేను ప్రతి ఒక్క చెరువు దగ్గరికి వస్తాను. 149 చెరువుల దగ్గరికి వస్తాను. ఒక్కొక్క వారమా లేకపోతే ఒక నెలకు కొన్ని చెరువులు పెట్టుకొని మీతో కలిసి కూర్చొని మాట్లాడుకొని దాదాపుగా నాకు తెలిసి 149 చెరువుల్లో కూడా నీళ్లు ఉన్నాయని అనుకుంటున్నాను. కొన్ని నీళ్లు లేని చెరువులు కూడా ఉన్నాయి. దాదాపు అన్నిటికీ కొంత నీళ్లు వచ్చున్నాయి. దైవాదేవం మన గవర్నమెంట్ రాగానే బాబు గారు ముఖ్యమంత్రి పదవికి ఎక్కగానే వర్షాలు పడ్డాయి. పుష్కలంగా ఉదయగిరి నియోజకవర్గంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. అది ఒక్కటే మన పాజిటివ్ సైన్. మన విజయానికి ముందుండి నడిపిస్తున్నది. మన భగవంతుడు కూడా నడిపిస్తున్నాడు. ముందుకు వెళ్తాం. డెఫినెట్గా మనం అందరం కూడా సక్సెస్ అవుతామని చెప్తా ఉన్నాను. అలాగే గొడవలు కూడా చిన్న చిన్న గొడవలు అవి కూడా నేను కొన్ని ఫోకస్డ్ ఏరియాస్లో కొన్ని మండలాల పేరు చెప్తే బాగుండదు. కొన్ని మండలాలు నేను ఫోకస్ చేశాను. ఎక్కడైతే క్రైమ్ రేట్ అంటే ఊరికే కొట్టుకోవడం, లేకపోతే పాత కేసులు తోడుకోవడం, లేకపోతే ఇంకోటి చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్న కొన్ని మండలాలు ఐడెంటిఫై చేసి నేను ఫోకస్ చేశాను. చాలా వరకు కంట్రోల్ అయింది. ఎక్కడ కూడా దయచేసి మీరు కూడా మనమేమి ఎవరికి కక్ష సాధింపులు మనకు అవసరం లేదు. మన పిల్లలు బాగా బతకాలి, మన కుటుంబాన్ని డెవలప్ చేసుకుందాం. ఇదంతా వదిలేద్దాం పక్కకి. ఆ కక్ష సాధింపులు వద్దు. దానివల్ల మనకు ఒక పైసా ఉపయోగం లేదు. అట్లని చెప్పి మన ఊరికి కెలిక్కే పడి ఊరుకునేది లేదు. ఎవరినైనా కూడా మన ఊరికి కెలిక్కే పడి ఊరుకునేది లేదు. గత 5 సంవత్సరాల్లో కూడా ఏదన్నా బ్లండర్ తప్పులు చేస్తుంటే మటుకు అవి కూడా ఎవరిని వదిలేది లేదు. ఖచ్చితంగా